హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై సంతోష్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఇయర్ ఎలా వేస్తాము దాని గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం నోస్ ఏ విధంగా వేద్దాం అనేది తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోస్ మీరు ఇంతకు ముందు చూడకపోతే వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే ఈ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి కూడా చూడొచ్చు మీరు. సో ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, మీకు టెక్నిక్స్, టిప్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తున్నాను ఈ క్లాసెస్లో. ఇప్పుడు మనం చెప్పబోయే క్లాస్ 12th క్లాస్, అది వచ్చేసి నోస్ ఏ విధంగా డ్రా చేస్తాం దాని టెక్నిక్స్ అనేటివి నేను చెప్తాను. ఓకే, చూడండి. సో ఫస్ట్ మనం ఒక స్కేల్ తీసుకొని 2 లైన్స్, ఓకే, ఒక వర్టికల్ లైన్ అలాగే 2 హారిజంటల్ లైన్స్ అనేవి గీసుకోవాలి. సో ఫ్రెండ్స్, 1 వర్టికల్ లైన్, 2 హారిజంటల్ లైన్స్ గీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ ఏదైతే ఇక్కడ మనకు పాయింటర్ ఉందో ఈ పాయింటర్ చుట్టూరుగా ఒక సర్కిల్ అయితే గీసుకోండి నార్మల్గా. ఓకే, ఇలా ఒక సర్కిల్ అయితే గీసుకోండి. నెక్స్ట్ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర మనం ఇలా ఒక కర్వ్ గీసుకోండి. ఓకే, సో ఇవి అయిపోయాయి కదా 2. ఇప్పుడు మీరేం చేయండి అంటే ఇలా 2 లైన్స్, ఓకే, 2 కర్వ్స్ లాగా ఇలా గీసుకోండి. 2 కర్వ్స్ లాగా గీసుకున్న తర్వాత దీన్ని ఇలానే ఇలా ఎండ్ చేసి ఇలా ఎక్స్పాండ్ చేస్తూ ఇలా లైన్స్ గీసుకుంటూ ఇక్కడ వరకు రండి. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సర్కిల్ లాగా దీన్ని కవర్ చేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు దీనికి అవుట్ సైడ్, ఓకే, ఇలా ఇటువైపు కూడా ఇలా గీసుకోండి. ఓకే, చూడండి, మీకు నోస్ అనేది నార్మల్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఐ పార్ట్. ఓకే, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నోస్ అనేది ఆల్మోస్ట్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర మనం ఇలా ఇక్కడ నుంచి ఈ రెండింటి మధ్యలో నుంచి లైన్ అనేది ఈ విధంగా ఒక కర్వ్ అనేది గీద్దాం. సో బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో లైన్స్, కర్వ్స్ అనేటివి. సో నా ప్రీవియస్ క్లాసెస్లో, బేసిక్ క్లాసెస్లో మీకు చెప్పాను, ఫస్ట్ 4 క్లాసెస్ అవి చాలా ఇంపార్టెంట్. అవి ప్రాక్టీస్ చేస్తేనే ఇలా గీయడానికి వస్తుంది మీకు. ఓకే, సో నా క్లాసెస్ నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రబ్ చేసిన దాని నుండి మళ్ళీ నేను ఒక డార్క్ లైన్తో, ఓకే, ఒక సింగిల్ లైన్తో మాత్రమే నేను దీన్ని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే వేసాను కదా, ఇక్కడ కొంచెం నేను లైట్గా గీస్తున్నాను దీన్ని. ఓకే, సో ఫ్రెండ్స్ ఇలా గీయండి. ఓకే, దీని తర్వాత ఇది ఇటువైపు కూడా ఇలా. ఓకే, సో ఇప్పుడు 2 వైపులు ఇది అయిపోయింది కదా. సో దీని తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ గీసారు కదా, సో దీన్ని కొంచెం ఇలా తీసుకొని దీంతో అటాచ్ చేసేసేయండి. ఓకే, సో చూసారు కదా ఇది ఎలా అటాచ్ చేశాను. సో దీన్ని ఇలా అటాచ్ చేసేసేయండి. ఇటువైపు కూడా దీన్ని ఇలా అటాచ్ చేసేసేయండి. సో ఇక్కడ మనకి ఇలా వచ్చింది కదా, సో ఇక్కడ కూడా అలానే రావాలి. కొద్దిగా మనం రబ్ చేసి నీట్గా గీద్దాం. సో చూసారు కదా, సో ఆల్మోస్ట్ నోస్ అనేది వచ్చేసింది. ఈ లైన్స్ మనము రబ్ చేసేద్దాం నీట్గా. ఓకే, అప్పుడు మనకి ఇన్నర్ పార్ట్ అనేది ఉంటుంది. సో షేడింగ్కి వెళ్ళిపోదాం నెక్స్ట్. సో ఫ్రెండ్స్, నీట్గా నేను ఇప్పుడు రబ్ చేస్తాను కదా. సో ఇప్పుడు మనం షేడింగ్ అనేది చేద్దాం. సో షేడింగ్ అనేది ఫస్ట్ నేను ఈ వైపు చేస్తాను, అలాగే ఇక్కడ కింద ఇలా షేడింగ్ చేస్తాను. ఓకే, దాని తర్వాత మనం లోపల నీట్గా చేద్దాం. ఓకే, సో షేడింగ్ ప్రాసెస్ చూడండి. కొంచెం ఇది నేను 2x or 4x మోడ్లో పెడతాను. సో మీరు చూస్తూ ఉండండి.
సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ హెయిర్ లాగా కనిపిస్తుంది కదా, నేను దీన్ని షేడ్ చేస్తాను. ఓకే, ఇయర్ బడ్స్తో లేదా బ్లెండింగ్ స్టమ్స్తో నేను షేడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇలా డార్క్ అయితే గీసుకుంటున్నాను దీనిపైన, కొంచెం నాకు అవుట్లైన్ కనిపించే విధంగా. ఓకే, సో మనం దీనికి సంబంధించి ఇంకా కొంచెం షేడ్ చేద్దాం ఇక్కడ. .9 ఏదైతే మెకానికల్స్ పెన్సిల్ ఉందో 0.9తో కొంచెం డార్కెన్ చేస్తాను ఎక్కడెక్కడైతే నాకు డార్క్ అవసరం ఉంటుందో. సో మిగతా దాని తర్వాత మనం ఈ పెన్సిల్ ఎరేజర్ తోటి, ఓకే, పెన్సిల్ ఎరేజర్ తోటి మనం హైలైట్ చేద్దాం. ఓకే, ఆ ప్రాసెస్ని చూడండి. నెక్స్ట్ కొద్దిగా డార్కెన్ చేశాను కదా, దాన్ని నీట్గా స్మడ్జ్ చేద్దాం. ఓకే, ఇది ఇప్పుడు నీట్గా అయిపోయింది కదా ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం పెన్సిల్ ఎరేజర్ తీసుకొని దీన్ని హైలైట్ చేద్దాం. ఓకే, సో చూడండి హైలైట్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు హైలైట్ చేసిన తర్వాత మీకు ఎంత నీట్గా కనిపిస్తుంది. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైతే ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి పెన్సిల్ స్కెచింగ్ నేను బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను. సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పక్కా షేర్ చేయండి. ఓకే, సో షేర్ చేయడం వల్ల 2 లాభాలు ఉంటాయి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అలాగే నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు ఫస్ట్ షేర్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, సో ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా స్కెచింగ్ అయితే మనకు అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో ఐ స్కెచింగ్, ఓకే, ఐస్ ఏ విధంగా వేస్తాము, దానికి ఉన్న టెక్నిక్స్ ఏంటి, ఓకే, అది చూపిస్తాను. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి మంచిగా. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. సో ప్రాక్టీస్ చేయకుండా ఏది కూడా రాదు. సో నేను చెప్పిన ప్రతి క్లాస్ని ఎవ్రీడే ఒక్కొక్కటిగా చెప్తున్నాను, ఒక్కొక్కటి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దిస్ ఈస్ ద నోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.